డైలీ టేస్ట్ ది డైలీ. ఇక ఆదిలాబాద్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షానికి పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. కూడు గూడు లేక జనం అల్లాడిపోతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని మరోసారి వరద ముంచెత్తింది. వరదలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చూడొచ్చు, ఇండ్లు కూడా నీట మునిగిన పరిస్థితి. మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చాయి. వరదలో ఇంట్లో పూర్తిగా ఆస్తి నష్టం జరిగింది. లోపలికి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా దాదాపుగా కాలు లోతు నీళ్లున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూడొచ్చు, మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తడిచిపోయాయి. పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళలో వీళ్ళు జీవనం సాగించాల్సిన పరిస్థితి. వరద కొనసాగుతూనే ఉంది. వరద అంతకంతకు పెరగడంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. చూడొచ్చు, పూర్తిగా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా తడిచిపోయాయి. నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి. ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి. ఫ్రిడ్జులు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు అన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం నిత్యావసర సరుకులతో పాటుగా అన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నీళ్ళలో దాదాపుగా మోకాళ్ళలోతు నీళ్లు ఇళ్ళలోకి చేరాయి. ఈ ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. మనతో పాటుగా స్థానికులు ఉన్నారు. ఎట్లా ఎంతసేపటి నుంచి వరద వచ్చింది, ఎట్లా ఉంది ప్రస్తుతం ఇంట్లో ఎట్లా ఉంది సార్? ఇప్పుడు కాలనీలో మినిమం ఒక 8 ఇల్లులు మినిగి ఉన్నాయి. మళ్ళీ మనకి తినేదందుకు ఏమీ లేదు. మన పిల్లగాళ్ళు మేము కాపాడుకోదందుకు నెత్తి మీద పెట్టుకుని రోడ్డు మీద నిలబడ్డాం సార్. ఇప్పుడు మాకు వంట చేయాలంటే ఏం లేదు, మాకు పండాలంటే జాగలేదు, కూర్చోదందుకు లేదు సార్. ఇప్పుడు ఈ నైట్లో మాకు వస్తే సార్ బాగా ఘోరం, మాకు ప్రాణాలకు హానికరం ఉన్నాయి సార్. దీంతో మాకు ఏదో ఒకటి సమస్య. మాకు గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేస్తలేదు, మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, కలెక్టర్ సార్ వాళ్ళు వస్తలేరు. మేము ఎంత కాంప్లీట్ ఇచ్చినా అంటున్నారు కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేదు సార్. మాకు ఇట్లా ఉంటే మేము సిటీలో ఉండి మా పరిస్థితి ఏం కాలే సార్. ఇట్లా మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ మాకు దీనికి సొల్యూషన్ తీయాలా, మాది పరిశానీలు హల్ చేయాలా సార్, అంతే మేము చెప్పేది. ఇది పిల్లా జల్లను పట్టుకొని ఉటావుట్న ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎక్కడి సామాన్లు అక్కడనే పడిపోయాయి. నిత్యావసర సరుకులు పూర్తిగా తడిచిపోయిన పరిస్థితి. 1 కాదు 2 కాదు, దాదాపుగా 30 ఇళ్లలో ఇదే పరిస్థితి. దోబి కాలనీ, మరోవైపు మరో 6 కాలనీల్లో ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి. మమ్మల్ని కాపాడాలి, ఆదుకోవాలంటూ కూడా విజ్ఞప్తులు వ్యక్తమవుతున్నాయి. ఇటు ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని పరిశీలించలేదు, కనీసం మమ్మల్ని ఓదార్చేందుకు కూడా ఏ నేత కూడా రావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, మోకాళ్ళలోతు నీళ్లు ఇండ్ల వరకు చేరాయంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బయటకు అడుగు వేస్తే ఎలాంటి ప్రమాదం ఉందో కూడా తెలియని పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ఓవరాల్గానైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదకరమైన పరిస్థితుల్లో వరద ఉధృతి కంటిన్యూ అవుతుంది.